guys, welcome back to our YouTube channel Vizag Biker Sai Kalyan. So guys, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారుగా? సో గైస్, ఇవాళ వ్లాగ్లో మీకు నేను టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164B DSS కంప్లైంట్ అయితే నేను రివ్యూ చేయబోతున్నాను గైస్. సో మనం ఇక్కడ దగ్గరలోనే టీవీఎస్ షోరూమ్కి వెళ్దాం. సో వెళ్ళి ఆ బైక్ అయితే మనం రివ్యూ చేద్దాం. సో ఈ బైక్ ఏంటంటే 160cc గైస్, DSS కంప్లైంట్. ఇది వచ్చి ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ యూత్కి బాగా సెట్ అవుతుంది గైస్ ఈ బైక్ వచ్చేసరికి. ఎందుకంటే బైక్ వచ్చేసరికి మంచి అగ్రెసివ్ లుక్లో ఉంటుంది అండ్ బడ్జెట్లో కూడా ఉంది బైక్ వచ్చేసరికి. సో టీవీఎస్లో అపాచీ సిరీస్లో 160cc 4V ఉంటుంది. సో నా లాస్ట్ వ్లాగ్లో మీరు హీరో ఎక్స్ట్రీమ్ 160, సో అదేంటంటే అటు ఫ్యామిలీకి అండ్ యూత్కి బెస్ట్ సజెస్టెడ్ బైక్ గైస్ అది. ఈ బైక్ మనం చూసేసరికి అయితే ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది, ప్లేట్ కానీ అండ్ సీటింగ్ పోస్చర్ కానీ. సో బైక్ అయితే చూడ్డానికి నాకు బాగానే నచ్చింది. సో మనం షోరూంలోకి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దాం. షోరూమ్కి వెళ్ళి బైక్ ఎలా ఉన్నది, సో దీని స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ఉందా ఆర్ ఎలా ఉందన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్, మనమైతే షోరూంలో కలుద్దాం మళ్ళీ. Ticking, time is over. Before you know you're older, so sober, alone. You getting my cold shoulder. You crying like it's rain. You causing all the pain. No closure, I'm colder. You getting nothing, Joker. Get down. Before you know you're older, you getting my cold shoulder. No closure, I'm colder. She getting nothing, Joker. Clock's ticking, time is over. Before you know you're older, so sober, alone. You getting my cold shoulder. You crying like it's rain. You causing all the pain. No closure, I'm colder. She getting nothing, Joker. Joker. Joker, 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 Joker. Clock's ticking, time is over. Before you know you're older, so sober, alone. సో గైస్, మనం అయితే అపాచీ ఆర్టీఆర్ 160 DSS మోడల్ టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకున్నాం గైస్. బండి పికప్ అయితే సూపర్ ఉంది, సబ్ మన చాలా బాగా అవుతుంది. సో బండి అయితే పికప్ చాలా బాగుంది. మీకైతే స్పీడోమీటర్లు ఇక్కడ కనబట్టలేదు కానీ ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అన్నది. పికప్ అయితే అదిరిపోయింది గైస్. సో మొత్తం ఇందులో 5 గేర్స్ ఉన్నాయి గైస్ ఇది. అండ్ పవర్ వచ్చేసి మనకి 15.2 bhp at 8250 rpm గైస్. అండ్ టార్క్ వచ్చేసరికి 14.2 Nm ఆఫ్ టార్క్ at 7250 rpm గైస్. బండి పికప్ అయితే చాలా బాగుంది అండ్ ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇలా మనం జస్ట్ రివ్యూ చేస్తే బండి దాటేస్తుంది. అంటే 160cc ఇది బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ గేర్ కూడా చాలా స్మూత్గా ఉంది. మొత్తం టోటల్ 5 గేర్స్ గైస్ ఇందులో. అండ్ బైక్ వచ్చేసరికి 160cc గైస్ ఇది. సో క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసరికి 90/90 గైస్ ఇది. 17 inch అలాయ్ వీల్స్ ఇది.
అండ్ బ్యాక్ వచ్చేసరికి 110/70 గైస్. ఇది బండి మాత్రం చాలా చాలా స్మూత్గా ఉంది గైస్. అండ్ మీరు చూస్తే బ్రేక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో 2 వేరియంట్స్ గైస్ మనకి. ఒకటి డ్యూయల్ డిస్క్ మాట, అండ్ ఇంకోటి సింగిల్ డిస్క్. సింగిల్ డిస్క్ అంటే ఫ్రంట్ సింగిల్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ మనకు బ్యాక్ వస్తుంది. అండ్ ఇందులో అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ గైస్. మీకు డ్యూయల్ డిస్క్కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, అండ్ డ్రమ్ కూడా సింగిల్ ఛానల్ వస్తుంది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో గైస్, మైలేజ్ వచ్చేసరికి ఈ బైక్ అయితే మనకి 40 km/లీటర్ ఇస్తుంది గైస్. అండ్ బ్రేకింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది, బికాస్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి 160cc సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే బాగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి స్పీడోమీటర్ అయితే లాక్ చేసి ఉన్నట్టుంది గైస్. సో మనకి స్పీడోమీటర్లో ఓన్లీ 0 కనబడుతుంది. సో జనరల్గా అయితే ఈ స్పీడోమీటర్లో మొత్తం మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి మొత్తం 3 కలర్స్ గైస్. ఒకటి రెడ్, ఇంకోటి బ్లూ నేను నడుపుతున్నది, అండ్ ఇంకోటి బ్లాక్ గైస్. సో సీటింగ్ పొజిషన్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది గైస్. ఇది మెయిన్గా ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి అండ్ యూత్కి బాగా ఈ బైక్ అయితే సెట్ అవుద్ది గైస్. ఈ బైక్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు గైస్. ఎటంటే అటు పక్క తిప్పుకోవచ్చు ఈజీగా. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసింది అయితే 114 kmph గైస్. అండ్ స్వీట్ స్పాట్ వచ్చేసరికి ఒక 70 to 90లో వెళ్తే ఈ బైక్ అయితే మనకి వైబ్రేషన్స్ అనేది లేకుండా స్మూత్గా ఉంటుంది గైస్. బైక్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters గైస్. అండ్ రిజర్వ్ వచ్చేసరికి 2.5 liters. సో మిర్రర్ వ్యూ కూడా చాలా బాగుంది గైస్. సో మనకి బాగానే కనిపిస్తుంది వెనకాలంతా. బైక్ వెయిట్ వచ్చేసరికి 149 kgs. అండ్ వెయిటెస్ట్ పవర్ రేషియో కూడా బైక్లో బాగానే ఉంది గైస్. సో 14.1 Nm స్టాక్ అంటే ఈ 160cc ఇది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు గైస్. BS6 RTR 160 బైక్ అయితే మన దగ్గర ఉంది గైస్. సో మీరు చూడొచ్చు, ఇదైతే బ్లూ కలర్ గైస్. బండి అయితే బటర్ స్మూత్ ఉంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ గేర్స్ కూడా మొత్తం టోటల్ 5 గేర్స్. మనం గేర్ వేయగానే బండి చాలా ఫాస్ట్ లాగుతుంది గైస్. టార్క్ వచ్చేసరికి 14.1 Nm at 7250 RPM అన్నమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా లాగుతుంది బైక్. సో బైక్ ఫ్రంట్ పార్ట్ చూసేసరికి హెడ్లైట్ అయితే కంప్లీట్ చేంజ్ అయింది గైస్. పాత అపాచీ RTR 160కి దీనికి హెడ్లైట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. ఇది చూసేసరికి మీకు కొంచెం ట్రయాంగిల్ షేప్లో వచ్చింది, అగ్రెసివ్గా ఉంది ఇది. అండ్ ఇవి ఏంటంటే DRLs మాట, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. సో మీరు ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే ఈ రెండు అయితే స్టాండర్డ్గా వెలుగుతాయి. అండ్ ఇది సో హెడ్లైట్ వస్తే చాలా బాగుంది. మనకి పిక్చర్స్లో అంత లేదు కానీ బైక్ రియాలిటీలో చూస్తే హెడ్లైట్స్ దీని మెయిన్ లుక్ గైస్. సో నాకైతే హెడ్లైట్ బాగా నచ్చింది. అండ్ కింద సస్పెన్షన్ దగ్గరికి వస్తే ఇదైతే టెలిస్కోపిక్ సస్పెన్షన్ గైస్. అండ్ ఇప్పుడే మనం టెస్ట్ డ్రైవ్ చేసాం కదా గతుకుల్లో కూడా, అండ్ రోడ్ అప్ అండ్ డౌన్ కూడా బాగానే ఉంది సస్పెన్షన్ కూడా. అండ్ ఇది వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ గైస్. ఇది ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి 270 mm పెట్రోల్ డిస్క్ గైస్ ఇది. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి 90/90 రేడియల్ అలాయ్ వీల్స్ గైస్ ఇది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ బైక్ ఏంటంటే స్టాండర్డ్గా ABS వస్తుంది గైస్. మనకి ఇందులో ఈ బైక్లో మొత్తం 2 వేరియంట్స్ ఉన్నాయి. ABS అయితే స్టాండర్డ్. సో మీకు ఇక్కడ చూడొచ్చు, సూపర్ మోటో ABS. సో బైక్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. బైక్ ఇంజిన్ వచ్చేసరికి 160cc ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 valve ఇంజిన్ గైస్ ఇది. ఇది BS6 మోడల్ గైస్ ఇది. సో BS6 అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇది ఉంది కదా గైస్, ఇది ఏంటంటే క్యాథోలిక్ కన్వర్టర్ అన్నమాట. సో ఇదేంటంటే పొల్యూషన్ ఎక్కువ రాకుండా, బైక్ ద్వారా ఎక్కువ పొల్యూషన్ రాకుండా ఇదైతే కంట్రోల్ చేస్తుంది గైస్. సో గైస్, బైక్ ఇంజిన్ కింద గార్డ్ మీద అయితే హైపర్ ఎజ్ అని రాసింది, BS6 అనే ఇండికేషన్ కూడా ఉంది. అండ్ పైన వచ్చేసరికి చెక్కర్ ఫ్లాగ్ అయితే ఉంది గైస్. ఇది వచ్చేసి RTR రేస్ ట్యూన్ బైక్ కాబట్టి సో ఈ చిన్న చిన్న గ్రాఫిక్స్ ఏంటంటే మన బైక్ కొంచెం ట్రెండీ రేసింగ్ లుక్లా ఉంది గైస్. ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్ గైస్ ఇది. సో మీకు నేను ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపిస్తాను. TVS ఏంటంటే ఎగ్జాస్ట్ బేస్ బాగుంటుంది గైస్. మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఒక్కసారి చిన్నగా యాక్సిలేటర్ రెవ్విస్తే బేస్ రేసింగ్ ఎగ్జాస్ట్ సౌండ్ లాగా వస్తుంది గైస్. బేస్ మాత్రం అదిరిపోద్ది. అండ్ బ్యాక్ డిస్క్ వచ్చేసరికి సైజ్ అయితే 200 mm గైస్. సో ఇది పెట్రోల్ డిస్క్. సో ఈ బైక్ అయితే డ్యూయల్ డిస్క్ వేరియంట్ గైస్. సో ఇందులో మనకి మళ్ళీ సింగిల్ డిస్క్ ఉంది. బ్యాక్ అయితే మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. సో గైస్, బ్యాక్ టైల్ లైట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. సో
సో కంప్లీట్ ఎల్ఈడి గైస్ ఇది కూడా. నాకైతే ఈ టైల్ రేడీ అయితే బాగా నచ్చింది గైస్. ఒక రేసింగ్ బైక్కి ఉండాల్సిన టైల్ రేడీలా ఉంది ఇది. అండ్ ఇక్కడ మడ్ మఫ్లర్ కూడా యాడ్ చేశారు. సో ఇదేంటంటే ఈ వర్షాకాలంలోనూ అండ్ అవతలాల మీద ఈ శాండ్ అన్నది చిమ్మకుండా ఇదైతే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో రేర్ సస్పెన్షన్ వచ్చేసరికి గైస్ ఇది మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. సో ఇటు పిలియన్కి అటు మనకి రైడర్కి సస్పెన్షన్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. టూ గుడ్ అని కాదు, బాగానే ఉంది. సో ఆఫ్ రోడ్ ఎలా వెళ్ళినప్పుడు మనకి దీని తెలుస్తుంది ఎలా ఉన్నది అనేది. సో ఓకే ఇది. ఈ గేర్ కూడా చాలా స్మూత్గా ఉంది గైస్. మొత్తం టోటల్ 5 గేర్స్ మాట ఇది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. బైక్ డ్యూయల్ డిస్క్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,06,250 గైస్. అండ్ సింగిల్ డిస్క్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,03,250. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూస్తున్నాం గైస్. సో ఇందులో అయితే మనకి క్లాక్ ఉంది అండ్ మన స్పీడ్ ఎన్ని కిలోమీటర్స్ ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఉన్నది. అండ్ ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ఎంత ఉన్నదో కూడా ఇండికేషన్ చూపిస్తుంది మనకి. అండ్ ఆర్పిఎం ఇంటూ 1000 ఆర్పిఎం ఉంది గైస్. ఇది ఆర్పిఎం గైస్. ఇందాక నేను చెప్పాను కదా 15 మ్యాక్స్, దీని మ్యాక్స్ బిఎస్పీ వచ్చేసరికి 15.2 at 8,250 ఆర్పిఎం. అంటే మనం ఇక్కడ 8,000 ఇక్కడ 8 దగ్గరికి వస్తే మ్యాక్స్ పవర్ అయితే మనకి 15.2 బిఎస్ వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 14.2 న్యూటన్ మీటర్స్ at 7,250 ఆర్పిఎం అంటే ఇక్కడ. సో అది మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇందులో ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ట్రిప్ ఏ ట్రిప్ బి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏబిఎస్ ఇండికేషన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చెప్పాను కదా మీకు ఇందాక సింగిల్ ఛానల్ ఏబిఎస్ గైస్. అండ్ పెట్రోల్ ఇండికేషన్ మీకు అయితే మనకైతే చూపిస్తుంది, న్యూట్రల్ గేర్. సో సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి చూపిస్తుంది ఇక్కడ. సో ఇది గైస్ ఉన్న కన్సోల్స్లో 160cc మనకి బెస్ట్ అయితే ఇది గైస్. ఇంకోటి ఏంటంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళినా, సపోజ్ మనం ఒక 60 to 70 స్పీడ్ వెళ్ళాం మ్యాక్స్ ఇవాళ అంతా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ స్పీడ్ ఇవాళ ఈ డేలో స్పీడ్ ఎంత వెళ్ళామో కూడా ఇందులో ఇండికేట్ చేస్తుంది గైస్. ఆ ఫీచర్ కూడా ఇందులో ఉంది. సపోజ్ మీరు ఒక 90 వెళ్ళారు అనుకోండి. సో ఇక్కడ మీరు మోడ్ మార్చుకొని వెళ్తే మనం వెళ్ళిన వాళ్ళ స్పీడ్ కూడా చూపిస్తుంది అన్నమాట, ఎంత స్పీడ్ వెళ్ళాం. సో ఇందాక మనం వెళ్ళాం కదా గైస్ 60 స్పీడ్లో వెళ్ళాం. సో ఆ 60 అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదైతే ఆర్పిఎం లైట్ గైస్ ఇది. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో వస్తుంది. కాకపోతే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఆల్మోస్ట్ టీవీఎస్ బైక్స్ అన్నిటికీ ఇప్పుడు ఎంటార్క్లో కూడా ఏంటంటే బ్లూటూత్ అయితే కనెక్టివిటీ ఉంది గైస్. సో దీంట్లో కూడా ఆ ఫీచర్ యాడ్ చేసి ఉంటే బాగుండేసరికి సింగిల్ సీట్ గైస్. అండ్ స్ప్లిట్ సీట్ అయితే కాదు, సీట్ కూడా కుషనింగ్ బాగానే ఉంది, చాలా బాగుంది. అండ్ బ్యాక్ పిలియన్ సీట్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ వచ్చింది గైస్, అంతా బ్లాక్. ఇక్కడైతే సమ్ గ్రే కలర్ లాగా వచ్చింది ఇది. సో పిలియన్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. గ్రాబ్ రీల్స్ గైస్, కూర్చున్న వాళ్ళకి వెనకాల ఇది పట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుంది. సో బైక్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే మనం అవ్వాల్సిన పని లేదు. సో ఒక 160cc ఏవైతే ఫీచర్స్ మనకు కావాలో ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేశారు. సో దీని వెయిట్ వచ్చేసరికి 149 kgs గైస్. సో వెయిట్ కూడా అబ్నార్మల్గానే ఉంది. సో మరీ హెవీ లేదు, మరీ లైట్ కాదు. సో వెయిట్ కూడా బాగానే ఉంది. సో గైస్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 12 లీటర్స్ గైస్. సో ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ పెద్ద టూర్స్ కాకపోయినా దగ్గర టూరింగ్కి అయితే మన దీంట్లో వెళ్ళచ్చు. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి. అండ్ చూసారా ట్యాంక్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. సో మంచి బైక్ అయితే అగ్రెసివ్ లుక్ అయితే కనబడుతుంది మనకి. సో గైస్ ఒకసారి బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం గైస్. సో గైస్ దీని సీట్ హైట్ వచ్చేసరికి 800 mm గైస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో నా ఫ్రెండ్ రెడ్డి అని దీని మీద కూర్చున్నాడు. సో తన హైట్ వచ్చేసరికి 5'6" గైస్. సో మీరు క్లియర్గా చూడొచ్చు తన 2 లెగ్స్ అయితే ఉందో గ్రౌండ్ మీద క్లియర్గా ల్యాండ్ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో 800 mm ఇది. సో ఎవరైతే 5'5", 5'6", 5'5" అబవ్ ఉన్నారో వాళ్ళకి బైక్ కొంచెం ఈజీగా ఉంటుంది గైస్. ఆల్మోస్ట్ 5'5" ఉన్న గైస్ అయినా మీరు దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. సో గైస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, కిక్ స్టార్ట్ లేదు. ఇక లేదు. సో చూస్తున్నారు కదా మనకి కిక్ స్టార్ట్ అయితే లేదు, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇది పాస్ ఇది. అండ్ హెడ్లైట్ స్విచ్ ఇది, ఇండికేటర్స్ ఇది. అండ్ ఇదైతే హార్న్. అండ్ ఇక్కడికి వస్తే ఇంజిన్ కిల్ స్విచ్ గైస్. ఇది సెల్ఫ్ స్టార్ట్ స్విచ్. సో గైస్ ఒక 160cc టీవీఎస్లో మీకు బెస్ట్ బైక్ కావాలంటే ఇది అయితే నేను సజెస్ట్ చేస్తాను గైస్. ఎందుకు అనుకుంటున్నారా,
సో దీని లుక్ వచ్చేసరికి అగ్రెసివ్గా ఉంది. మన స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఇది బెస్ట్ సూటెడ్ బైక్ గైస్. అండ్ పవర్ కూడా చాలా బాగుంది గైస్. ఇది 160cc 15.1 bhp హార్స్ పవర్ అంటే సూపర్. అసలు మనం గేర్ వేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ముందుకు చాలా ఫాస్ట్గా మన అలా వెళ్ళమని ఇండికేట్ చేస్తుంది గైస్. అండ్ ఇది వచ్చేసరికి 5 గేర్స్. అండ్ సీట్ కంఫర్ట్ కూడా సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు బ్యాక్ పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. గ్రాబెల్స్ పిలియన్ వెనకాల కూర్చోడానికి గ్రాబెల్స్ కూడా ఇచ్చారు మనకి. సో బైక్ అయితే ఆల్మోస్ట్ ఇంజిన్ కూడా చాలా స్మూత్ ఉంది, బటర్ స్మూత్ గైస్. సో టీవీఎస్లో ఒక 160cc బైక్లో మీరు 150 to 160cc తీసుకుందాం అనుకుంటే ది బెస్ట్ సజెస్టెడ్ బైక్ గైస్. ముఖ్యంగా మన యూత్కి కానీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇదైతే బెస్ట్ సజెస్టెడ్ బైక్ గైస్. అండ్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 12 లీటర్స్ గైస్ ఇది. సో ఆల్మోస్ట్ పెద్ద టూరింగ్ కాకపోయినా చిన్న టూర్స్కి మనం ఇదైతే తీసుకెళ్ళచ్చు. అండ్ ముఖ్యంగా హెడ్లైట్ గురించి చెప్పాలంటే హెడ్లైట్ డిఆర్ఎస్ గైస్ చాలా బాగుంది. హెడ్లైట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఫొటోస్లో చూస్తే అంత అనిపించలే, కానీ బైక్ మీరు రియాలిటీలో వచ్చి టెస్ట్ చేస్తే మెయిన్ దీనికి అట్రాక్షన్ ఏంటంటే హెడ్లైట్. ఆ పైన దీనికి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గైస్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో కూడా చాలా స్పోర్టివ్గా ఉంది, మనకి అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది. సో ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి గైస్. ఒకటి డ్యూయల్ డిస్క్ అండ్ ఇంకోటి సింగిల్ డిస్క్ గైస్. సింగిల్ డిస్క్ వచ్చేసరికి వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంది. డ్యూయల్ డిస్క్ అయితే 2 డిస్క్లు ఉంటాయి. అండ్ ఏబిఎస్ అయితే స్టాండర్డ్గా ఇస్తుంది. సో కంప్లీట్ BS6 కంపెనీ గైస్ ఇది. సో నేనైతే మీకు ఈ బైక్ బెస్ట్ 160cc అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, బైక్ అయితే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు గైస్. 149 kgs అంటే అబ్నార్మల్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. సో టర్నింగ్ రేడియస్ కూడా ఈజీగానే ఉంది. సో నాకు ఒకటే అనిపించింది ఏంటంటే బైక్లో 6th గేర్ యాడ్ చేసి ఉంటే ఈ ఆర్టీఆర్కి ఇంకొంచెం బాగుండేది అనిపించింది గైస్. సో బైక్ అయితే మనం గేర్ అయ్యంగానే సో అది ఫ్రంట్కి రేసింగ్ DNA లాగుతుంది ముందుకు మనకి. సో 6th గేర్ యాడ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఇదైతే కాన్ అయితే కాదు, సో జనరల్గా నాకు అనిపించింది మీకు చెప్పాను. సో గైస్ మొత్తానికి టీవీఎస్ అపాచీ RTR 160 రివ్యూ అయితే మనం చూసాం గైస్. సో ఇదైతే బెస్ట్ సూటెడ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ యూత్ గైస్. అండ్ పోస్టర్ కూడా మంచి అగ్రెసివ్గా ఉంది. సో ఆల్మోస్ట్ మీకు అన్ని స్పెసిఫికేషన్స్ నేను చెప్పినట్టే. అండ్ మనం షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే ఈ షోరూమ్ అయితే MVP కాలనీలో ఉంది గైస్. మొత్తం దీని షోరూమ్ పేరు ఒలివ్ TVS. సో మనం అయితే బైక్ పార్క్ చేద్దాం గైస్.